హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వంశీ సినిమా. మీరు తమ్నైల్లో చూసినట్టు సినిమా చూసినంతసేపు నాకు నేనేదో మంచు కొండల్లో కూర్చొని అక్కడ జరిగేది చూస్తున్నాను అన్నట్టు అనిపించింది. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎంత బాగోకపోతే మనకు అలా అనిపిస్తుంది చెప్పండి. ఇంకా సినిమా విషయానికి వస్తే గామి ఈజ్ అ గుడ్ మూవీ అండ్ అ వెరీ వెరీ బ్రేవ్ అటెంప్ట్. ఒక 2 గంటల 20 నిమిషాలు నిడివి ఉన్న సినిమాని ఒక్క కామెడీ సీన్ లేకుండా, పాటలు లేకుండా, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువ లేకుండా ఒక కొత్త రకం స్టోరీ చెప్పాలి అనుకొని దాన్ని డ్రైవ్ చేయడమే ఒక పెద్ద సాహసం అండ్ అదే ఒక పెద్ద విన్. అది డెలివర్ చేసిందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఆ ఎఫర్ట్కే 100కి 100 మార్కులు వేయచ్చు అనమాట. బట్ గామి యాక్చువల్లీ డెలివర్స్. సినిమా నిజంగా బాగుంది, అందరూ వెళ్ళి చూడండి. ఇప్పుడు మీ సర్కిల్ నుంచి ఆర్ సినిమా చూసిన వాళ్ళ దగ్గర నుంచి చాలాసార్లు సినిమా స్లో ఉందని, లేకపోతే ఎమోషనల్ కంటెంట్ ఎక్కువ లేదని ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా సినిమాలో ఉన్న టెక్నికల్ బ్రిలియన్స్ అండ్ ఆ స్టోరీ టెల్లింగ్ మనం సినిమాని ఒక్కసారన్నా చూడగలిగే విధంగానే చేస్తాయి. గామి సినిమా గురించి మాట్లాడితే ఆ సినిమా టెక్నికల్ బ్రిలియన్స్ గురించి డెఫినెట్గా మాట్లాడుకోవాలి. మనం చాలా సినిమాల్లో మంచు చూసుంటాం, హిమాలయ పర్వతాలు వీటన్నిటిని చూసుంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నా జీవితంలో హిమాలయ పర్వతాలను ఒక సినిమాలో నేను ఫీల్ అవుతున్నాను. అంత బాగుంది. ఇట్స్ నాట్ ఈవెన్ ఎగ్జాజరేషన్. సినిమా నిజంగా అంత బాగుంటుంది. అండ్ దానికి తోడు సినిమాలో వచ్చే మ్యూజిక్ ఆ ఎక్స్పీరియన్స్ని ఇంకా యాంప్లిఫై చేస్తుంది. ఐ నో గామి ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు అందరూ వెళ్ళి చూసే సినిమా కాదు. సినిమాలో కొన్ని గోర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అవి తట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అండ్ సినిమా నుంచి పాటలు, కామెడీ సీన్లు, ఫైట్లు, హీరోయిన్లు ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నచ్చే అవకాశాలు కొద్ది మేరకు తగ్గుతాయి అన్నమాట. కానీ వీటన్నిటిని దాటి ఓపిక్గా సినిమా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం సినిమా నిజంగా నచ్చుతుంది. విశ్వక్సేన్ ఒక మంచి యాక్టర్, అది అందరికీ తెలిసిందే. కానీ గామి సినిమా చూసిన తర్వాత ఆయన నేను గ్రేట్ యాక్టర్ అనాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలాంటి క్యారెక్టర్ అటెంప్ట్ చేయాలనుకోవడమే గ్రేట్నెస్ అసలు. అండ్ హీ డిడ్ ఎ రియల్లీ టెర్రిఫిక్ జాబ్. దానికి తోడు మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు చాలా చేయడం వల్ల యాక్టింగ్ విషయంలో సినిమా చాలా మెచ్యూర్గా అనిపిస్తుంది మనకి. అండ్ అవి బాగా వర్కౌట్ అవ్వడానికి, మనల్ని సినిమాలో ఇంకా ఇమ్మర్స్ చేయడానికి కాస్ట్యూమ్ డిజైన్, ప్రొడక్షన్ డిజైన్ ఇవి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. మనం ఒక సీన్ చూస్తే ఆ సీన్ని నిజంగా నమ్మే విధంగా ఉంటాయి. ఆ సీన్ని క్వశ్చన్ చేయడం కానీ, ఆర్ ఆ ఎస్థెటిక్ని కానీ, ఆ ప్రొడక్షన్ని కానీ క్వశ్చన్ చేయడం కానీ ఇట్లాంటివి చెయ్యం మనం. గామి సినిమాలో డ్రాబ్యాక్స్ లేవా అంటే ఎస్, డ్రాబ్యాక్స్ నిజంగా ఉన్నాయి. సినిమా కొంచెం స్లోగా ఉంటుంది అండ్ పార్ట్ ఆఫ్ ద మూవీలో మనకి ఎమోషనల్ కంటెంట్ అన్నది చాలా తగ్గుతుంది. ఈ ఎమోషనల్ కనెక్షన్ తగ్గటం అండ్ సినిమాలో బ్రీతింగ్ స్పేస్ అనేది లేకపోవడం. బ్రీతింగ్ స్పేస్ అంటే ఏంటి? మనం చాలా సినిమాలో కామెడీ కానీ, ఫైట్లు కానీ ఆర్ పాటలు కానీ వస్తుంటాయి కదా, స్టోరీ నుంచి డీవియేట్ అవుతూ ఇట్లాంటివి పెట్టి మనల్ని కావాలని కొంచెం ఫ్రీ చేస్తారనమాట మైండ్ని. అట్లాంటి ఆస్పెక్ట్స్ ఏమీ లేకపోవడం అండ్ ఇందాక చెప్పినట్టు పేర్డ్ విత్ ద స్లో నెరేషన్, గామి సినిమా చాలాసార్లు స్లోగా, బోరింగ్గా అనిపించే ఛాన్సులు ఉన్నాయి. బట్ అగైన్ అవన్నీ దాటుకొని సినిమా చూడండి, నచ్చుతుంది. డైరెక్టర్ విద్యాధర్ అండ్ ప్రొడ్యూసర్ కార్తిక్. డబ్బులు లేకుండా అసలు ఇట్లాంటి సినిమా తీయాలనుకోవడమే ఒక వైల్డ్ థాట్ అయితే, వాళ్ళు దాని కన్విక్షన్తో అకార్డింగ్ టు మీ ఒక 95% ఆఫ్ ద మూవీని అనుకున్నది అనుకున్నట్టుగా ప్రజెంట్ చేయగలిగారు. అది ఇంకా గ్రేట్ అసలు. మనం ఇట్లాంటి అటెంప్ట్స్ని ఎప్పుడో కానీ ఒకసారి చూడం. అలాంటిది వీళ్ళు ఇలాంటి సినిమా ఒకటి తీసి మనకి చూపించారంటే రేపొద్దున్న ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనుకునే కుర్రాళ్ళకి కానీ ఒక ఇన్స్పిరేషన్గా మిగులుతుంది. ఇది సినిమాలో వచ్చే ట్విస్ట్ మనకు ముందే తెలిసే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. నాకు ముందే తెలిసినా కూడా ఐ అండర్స్టూడ్ దట్ గామి ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ద ట్విస్ట్. ఆ సినిమా ఆఫర్ చేయడానికి ఇంకా చాలా ఉంది. అండ్ అది నన్ను సినిమా లాస్ట్ వరకు కూర్చోబెట్టింది, సినిమాని నన్ను ఎంజాయ్ చేసేలాగా చేసింది. మీరు కూడా ఈ స్లో నరేషన్ అని, లేకపోతే ట్విస్ట్ ముందే తెలిసిపోయిందని, పాటలు లేవు, ఎంటర్టైన్మెంట్ లేదు, అడ్రినాలిన్ రష్ లేదు, ఫైట్లు లేవు, ఇట్లాంటివన్నీ తీసి పక్కన పెట్టేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక కొత్త సినిమా చూడబోతున్నాం, ఒక డిఫరెంట్ అటెంప్ట్, అది కూడా మన తెలుగు సినిమాలో ఇంత బ్రేవ్ అటెంప్ట్ చూడబోతున్నాం అని మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. నిజంగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి గామి సినిమా గురించి నా రివ్యూ కమ్ పర్సనల్ ఒపీనియన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో మీద మీ థాట్స్ కామెంట్స్ ద్వారా చెప్పండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సబక్ సెలవు.